హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో మనం బ్రహ్మదేవుడు మహావిష్ణుని శపించిన సంఘటన, గంగాదేవి శంతనుల వివాహం, అష్టవసువుల కథ, భీష్ముని జననం, భీష్మ ప్రతిజ్ఞ మరియు శంతనులు సత్యవతుల వివాహం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం చిత్రాంగదుడు విచిత్రవీరుడి జననం గురించి, అంబిక అంబాలికల స్వయంవరం గురించి, అదేవిధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జననం గురించి తెలుసుకున్నాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళితే, సత్యవతి శంతనుల వివాహం ఘనంగా జరుగుతుంది. వారికి 2 మగబిడ్డలు జన్మిస్తారు. మొదటివాడు చిత్రాంగదుడు, రెండోవాడు విచిత్రవీర్యుడు. తరువాత కొన్ని సంవత్సరాలకి 2 పిల్లలు చిన్న వయసులో ఉండగానే మహారాజు అయిన శంతనుడు మరణిస్తాడు. ఇక భీష్ముడు 2 సోదరులను పెంచి పెద్ద చేస్తాడు. వారికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఇక చేసిన భీష్మ ప్రతిజ్ఞ అనుసరించి చిత్రాంగదుడిని రాజును చేసి పాలనా బాధ్యతలను పక్కన ఉండి చూసుకుంటూ ఉంటాడు. చిత్రాంగదుడు గర్వం ఎక్కువ. ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్లి అక్కడ ఒక గంధర్వునితో మాటా పెంచి అతనితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో చిత్రాంగదుడు మరణిస్తాడు. తరువాత భీష్ముడు విచిత్రవీరుని రాజుగా నియమించి రాజ్యపాలనా బాధ్యత అప్పగిస్తాడు. విచిత్రవీరుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుడు దారిలో వెళుతుంటాడు. భీష్ముడు ఎన్నో రకాలుగా చెప్పినా వినిపించుకోడు. అప్పుడు సత్యవతి, భీష్మ, విచిత్రవీరుడు చాలా చిన్నవాడు, అతనికి బాధ్యతలు అంటే ఏంటో తెలియవు, కనుక అతనికి వివాహం చేసి తిరిగి దారిలో పెట్టే మంచి కన్యలను వెతుకు అని చెప్తుంది. అందుకు భీష్ముడు సరే అని చెప్పి, కాశీరాజు తన 3 కుమార్తెలు అయిన అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి వెళ్లి స్వయంవరానికి వచ్చిన అందరి రాజులకు సవాలు విసురుతాడు. కొంతమంది భీష్ముని యొక్క సామర్థ్యం తెలుసు కాబట్టి యుద్ధం చేయకుండా వెనుదిరిగి వెళతారు. కొంతమంది రాజులు యుద్ధం చేసి ఓడిపోతారు. అందులో ఒకడు అయిన సాల్వుడు మాత్రం గొప్ప యుద్ధం చేస్తాడు. అయినా భీష్ముడు మహావీరుడు, అతన్ని గెలవడం అసాధ్యం కాబట్టి సాల్వ మహారాజు కూడా భీష్ముడి చేతిలో ఓడిపోతాడు. భీష్ముడు గెలిచిన కన్యలను తీసుకొని వెళుతుండగా అందులో పెద్దది అయిన అంబ తనకి ఈ వివాహం ఇష్టం లేదని, తాను సాల్వ మహారాజును ప్రేమించాను అని చెప్తుంది. అందుకు భీష్ముడు, తల్లి, నీవు ఈ విషయం కాశీ నరేషుని సభలోనే చెప్పి ఉంటే నేను నిన్ను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసేవాడిని కాదు. అయినా కూడా నేను నీకు అనుమతిని ఇస్తున్నాను. నీవు సాల్వ మహారాజు దగ్గరకు వెళ్లి సాల్వుని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు అంబ సరే అని చెప్పి సాల్వ మహారాజు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సాల్వుడు, వేరొకరు గెలిచిన కన్యను నేను వివాహం చేసుకుంటే నా రాజ్య ప్రజల ముందు నా గౌరవం పోతుంది, కాబట్టి నేను వివాహం చేసుకోను అని చెప్తాడు. అది విన్న అంబ పగిలిన హృదయంతో హస్తినాపురానికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి భీష్ముడు తన జీవితం నాశనం చేశాడు అని భావించి అతడిని వివాహం చేసుకోమంటుంది. అందుకు భీష్ముడు, తల్లి, నేను అస్ఖలిత బ్రహ్మచార్య వ్రతంలో ఉన్నాను. నీవు